పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే వేదాంత్ మీడియా ఈరోజు ఆలోచిస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ జీవితాలు నాశనం కావద్దని మాత్రమే. ఎందుకంటే వాళ్ళు అభం శుభం తెలియని పిల్లలు. మీరు ఒకవేళ నిజంగా ఈమె తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, అది మీరు చేసిన తప్పుకు వాళ్ళకు శిక్ష పడడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంతే. సరే, జాగ్రత్త అండి. సరే అమ్మా. అందరికీ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యను. ఇదేనా మీరు కోరుకుంటుంది నా దగ్గర నుండి? రీసెంట్గా చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 1, పార్ట్ 2, నేను చేసింది తప్పు అని నేను ఒప్పుకోవాలి, అంతేనా? ఒప్పుకునే ముందు ఒక్కసారి కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పండి. ఎవరి గురించి అండి మీరు కామెంట్స్ పెడుతున్నారు? ఎవరికి మీరు సపోర్ట్ చెయ్యాలి అని అడుగుతున్నారండి? ఏదో తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, తెలుసో తెలియకో బ్లాక్మెయిల్ చేశాడు, తెలుసో తెలియకో బెడ్రూమ్ లో కెమెరాస్ పెట్టి తన భార్య లోపల ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఆ వీడియోస్ తీసి లక్షల రూపాయల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. తెలుసో తెలియకో ఏదో తప్పు అలా దొర్లింది, అంతే. ఇదేనా మీరు చెప్పాలనుకుంటుంది? పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, కోర్టు ఉంది, చట్టం ఉంది, ఇదేనా మీరు నాకు చెప్పాలనుకుంటుంది? కోర్టు పోలీసులు ఇప్పటి నుండి కాదండి, కోర్టు పోలీసులు ఉంది. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా నేరానికి శిక్ష పడుతుంది. మరి అవన్నీ ప్రాపర్ గా అలా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా నేరాలు పెరుగుతున్నాయి? యువతకి ఇలాంటివి జరుగుతాయనే విషయంపై అప్రమత్తత లేకపోవడమే కదా. ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయాన్ని ఉన్నట్టుగా చూపించడమే మీడియా. అయినా కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి ప్రూఫ్స్ బయట పెట్టలేదు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి పెట్టలేదు బయట. మళ్ళీ చెప్తున్నా, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ పెట్టలేదు. ఈరోజు అందరికీ సింపతి వచ్చేస్తుంది పాపం ఈ దంపతుల మీద. అయ్యో అన్నా, వదిలే అన్నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందన్న. చెప్పిందే నేను కదా పార్ట్ 2లో. ఒకవేళ నేను గనక పార్ట్ 2 అప్లోడ్ చేయకపోయి ఉంటే ఏమనేవాళ్ళు? ఎంత డబ్బులు తీసుకొని పార్ట్ 2 అప్లోడ్ చేయలేదు వేదాంత్ అని అనేవాళ్ళు. ఎన్ని డబ్బులు వాడి దగ్గర దోచుకున్నందుకు పార్ట్ 2 అప్లోడ్ చేయలేదనేవాళ్ళు. అప్లోడ్ చేస్తే అయ్యో పాపం ఎందుకు వ్యూవర్షిప్ కోసం అట్లా చేస్తున్నాడు రా. గాడిద కథ ఉంటుంది చూడు ఒకటి. గాడిద మీద కూర్చుంటేనేమో అయ్యో సిగ్గు లేదా గాడిద మీద అందరు కూర్చున్నారు అంటారు, కూర్చోకపోతేనేమో తెలివి లేదా గాడిద ఉన్నదే మిమ్మల్ని మొయ్యనీకు అంటారు, మాట్లాడితేనేమో ఎందుకు మాట్లాడినావు అంటారు, మాట్లాడకపోతేనేమో ఎందుకు మాట్లాడలేదంటారు, చేస్తేనేమో ఎందుకు చేసావంటారు, చెయ్యకపోతేనేమో ఎందుకు చెయ్యలేదంటారు, డబ్బులు తీసుకున్నావా అంటారు, సహాయం చేస్తే స్వార్థం అంటారు, అదే సహాయం చేయకపోతే బాధ్యత లేదా అంటారు. ఏంటండి అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత పెద్ద తప్పన్న చేసేయచ్చా? ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా ఏం చేసినా కూడా ఆ సింపతి మీద నడిచిపోతుందా? ఈరోజు చాలా మంది ముందుకు వచ్చి వ్యూవర్షిప్ కోసం, రెవెన్యూ కోసం, మంచి కంటెంట్ కోసం చాలా ప్లాన్ చేసి వీడియోస్ తీస్తున్నాం అంటున్నారే. నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా బయట పెడితే దానికి కదండి వ్యూవర్షిప్ వచ్చేది. అలాంటి వ్యూవర్షిప్ ని కూడా వదిలిపెట్టుకొని కేవలం అదే సింపతి, పిల్లలపై ఉన్నటువంటి సింపతితోనే ఇంకా వద్దు, ఇది ఇక్కడితో ఆపేస్తున్నా అని చెప్పిన. తెలుసో తెలియకో తప్పు చెయ్యలేదండి. ఒక పూట ముద్ద కోసం తప్పు జరగలేదండి. పిల్లల చదువుల కోసం తప్పు జరగలేదండి. లగ్జరీ లైఫ్ కోసం తప్పులు చేశారు. జీవితాలలో డబ్బు అనే పిచ్చితో తప్పులు చేశారు. ఆ తప్పులు అంటే సరే పోనీ వదిలేద్దాం అనుకునే తప్పులు కాదు. తెలుసా మీకు బ్లాక్మెయిల్ అనే దందాతో ఎంత మంది పిల్లలు, యువత రోజు రోజుకు చనిపోతున్నారో మీకు తెలుసా? అవును, చేసిన వీళ్ళది తప్పుంది, వెళ్ళిన వాళ్ళది తప్పుంది అంటే ఎస్, బరాబర్ నేను మీ మాటను అంగీకరిస్తా. వెళ్ళినోళ్ళది కూడా తప్పే. మరి తప్పు చేసిన వీళ్ళు లోపల స్పీకర్ కెమెరాస్ పెట్టి, మెమోరీ కార్డు పెట్టి, లోపల జరుగుతుందంతా కూడా రికార్డ్ చేసుకొని, రికార్డు బయట పెడతానని భయపెట్టి, ఇదంతా చాలా సిఏ గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారుగా. సిఏ గారు చెప్పిన విషయాలు కూడా అబద్ధం అని చెప్పారు నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు పిల్లలను మనం అంటున్నామే. 9 నెలలు మోసి కన్న తన తల్లి పిల్లల మీద అబద్ధాన్ని కొట్టేసింది. అదే పిల్లల సింపతితో మనం ఊరుకుంటే అదే తండ్రి పిల్లల మీద ఒట్టేసి అబద్ధం ఆడిండు. ఏం జరగలేదు అంటున్నాడు. ఏం జరిగిందో సిఏ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సిఏ గారు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. కేవలం ఈ రోజు దొరికారు కాబట్టే దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్. ఒకవేళ దొరకకపోయి ఉంటే అలా పాత జీవితాన్ని ఎలా ఉండే అలానే కంటిన్యూ చేస్తుండే కదా. ఇంకా రోజు రోజుకి బ్లాక్ మెయిల్స్ పెరుగుతూనే ఉంటుండే కదా. అండ్ ఇప్పుడు మీరు అంటున్నారే పిల్లల గురించి ఆలోచించి, అదే పిల్లల గురించి ఆలోచించి డైరెక్ట్ గా నేను చెప్పిన, మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చేతులారా డబ్బు పిచ్చితో నాశనం చేసుకున్నారు. మీరు ఒక కారం అన్నం ముద్ద తిని గుడిసెలో కూడా సంతోషంగా బ్రతకొచ్చు. ఎందుకండి లగ్జరీ లైఫ్? ఎందుకండి 35-36 లక్షల రూపాయల ఫ్లాట్లు? ఎందుకండి 10 లక్షల రూపాయల కార్లు? ఎందుకండి పెద్ద మందు బాటిల్లు? ఎందుకండి ఇవన్నీ ఏసీలు, బెడ్లు, మ్యాట్రిస్లు, పెద్ద లగ్జరీ లైఫ్లు ఎందుకండి? మరి వాళ్ళకు లేదా? మా పిల్లలు రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఇప్పుడు మేము డబ్బు కోసం చేసే పని వల్ల అని వాళ్ళకు లేదా? ఏదో తెలియక చేశారేమో, వదిలేద్దాం. ఎలా అండి వదిలేసేది? ఇదే విషయంపై చాలా స్పష్టంగా చెప్పిన తల్లిదండ్రులకు, నేను భరిస్తా పిల్లల హాస్టల్ ఫీజు, నేను భరిస్తా, వాళ్ళని హాస్టల్లో వేసేయండి. చాలా మంది ఉన్నారు ఇదే విధంగా చేసేటోళ్ళు. సరే భార్యతో చేయకపోవచ్చేమో కానీ అమ్మాయిలను పెట్టుకొని చాలా మంది చేసిరు.
అట్లాంటి వాళ్ళని కెమెరా ముందుకు తీసుకొచ్చి దౌడ పనులు రాళ్ళగొట్టిన సంఘటనలు పాత వీడియోలలో ఉంటాయి చూడండి. ఈ అమ్మాయితోటి బిజినెస్ ఎప్పటి నుంచి నడుపుతున్నావు? ఎప్పటి నుంచి కాదన్న, జస్ట్ చేపే బట్ట అయితే 10 రోజులు 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది అన్న. మధుకుమార్ ఈ అమ్మాయితో బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తుంది? నేను అమ్మాయితో చేయబట్టి 1 మంత్ అయిందన్న. మధుకుమార్ ఈ అమ్మాయితో బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తుంది? నేను 3 మంత్స్ అన్న. 3 మంత్స్ నుంచి 13th జూన్ ఎందుకుంది మరి? ఏం ఫోటో? హలో పంపిస్తా చూడు. వీడియో కాల్ సర్వీస్ కావాలంటే మనేసి కాల్ చేయి. నేను డీజీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐ అని ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతున్నా. అండ్ ఇప్పుడు అంటున్నారే అయ్యో పాపం అని. మరి ఇదే అయ్యో పాపం అనటోనికి మన ఇంట్లో నుండి మన అక్కను మన చెల్లెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అదే అక్క చెల్లెలతో వాడాలా ఇదే విధంగా పనులు చేపిస్తే ఎవరు బాధ్యులు? అంటే ఎన్ని తప్పులన్నా చేసి ఒక తల్లి ఎమోషన్, ఒక పిల్లల ఎమోషన్, లేకపోతే ఇంకేదో ఒక మంచి ఎమోషనల్ సింపతి డ్రామా చేసేస్తే అయ్యో పాపం అనేస్తారు, అంతేనా? ఒక తండ్రి తన సొంత బిడ్డను అత్యాచారం చేసి కొన్ని సంవత్సరాలుగా తను మెచ్యూర్ అవ్వక ముందు నుండే ఇదే విధంగా చేసి నేను నా మీడియా ముందుకు తీసుకొని వచ్చి ఆ రోజు ముందుకొచ్చి నాపై కేసులు పెడుతున్నారు. ఒక తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పినందుకు కేసులు పెడుతున్నారంటే ఆ రోజు ఎవడు ముందుకొచ్చి మాట్లాడలేదు. ఒక ఎస్సీ బిడ్డ జంగమోన్పల్లిలో అమ్మవారు తల్లి దగ్గరికి రానియట్లేదంటే ఆ రోజు మాట్లాడలేదు ఎవడు ముందుకొచ్చి. ఒక అనాథ శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తే ఆ రోజు ముందుకొచ్చేవాడు మాట్లాడలేడు. ఈ రోజు ఒక తప్పు చేసిన వాడిని చేసింది తప్పు, ఇలాంటి తప్పులు ఇంకెన్నో జరుగుతూ ఉన్నాయి, యువత జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, మీ ఫీలింగ్స్ ని మీరు కంట్రోల్లో పెట్టకపోతే రేపొద్దున మీ జీవితం రిస్క్ లో ఉంటుంది అని చెప్తే నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నారు. ఈరోజు మీరు పెట్టిన కామెంట్స్ వల్ల నేనేం బాధపడట్లేదు, మీరు పెట్టిన కామెంట్స్ వల్ల నా ఫీలింగ్స్ ఏం మారట్లేదు, మీరు పెట్టిన కామెంట్స్ వల్ల నా ఒపీనియన్ నేనేం మార్చుకోవట్లేదు. కానీ మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి కదా, మీకంటూ ఒక సెల్ఫ్ ఒపీనియన్ పై మీరంటూ ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ఒక పిల్లోడికి ఒక నంబర్ వచ్చి ఈ నంబర్కి కాల్ చేస్తే ఇగో గంటకి ఇంత లేకపోతే ఒక నైట్కి ఇంత అనే విషయం తెలిసి ఆ పిల్లోడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోకపోయి వాడు ఆ రూమ్లో పడుకొని ఆ రూమ్లో సీసీ కెమెరాలతో రికార్డ్ చేసి ఆ రికార్డ్ రేపు పొద్దున వాడికే పంపించి బ్లాక్మెయిల్ చేస్తే ఆ పిల్లోడు పొద్దున ఒకవేళ చేసుకుంటే అదే బిడ్డ నీ అన్ననో నీ తమ్ముడో నీ ఇంట్లో పిల్లోడే అయ్యి ఉంటే ఇలా చేసినోడిని నరికేయాలనిపించదా? ఇండియాలో కేవలం ఈ బ్లాక్మెయిల్ పేరు మీద సంవత్సరానికి 170,000 మంది యువత చనిపోతున్నారు తెలుసా? ఫేస్బుక్ వీడియో కాల్స్, ఫ్రెండ్స్ యాప్ నుండి వీడియో కాల్స్ అవన్నీ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్స్, మాఫియా తయారైందండి, మాఫియా. ఆ విషయంపై మీరు అప్రమత్తంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో వీడియోలు పెట్టిన నేను. మీరు అంటున్నారే రెవెన్యూ వ్యూస్, మీరు చెప్పండి, నా మీడియా ఛానల్ కున్న స్ట్రెంత్ కి నాకు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ రాలేదంటారా? నా మీడియా ఛానల్ కున్న స్ట్రెంత్ కి, నా వ్యూవర్షిప్ కి, నా క్రెడిబిలిటీకి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ రాలేవంటారా? ఓపెన్ చేయండి, ఒక్క ప్రమోషన్ అని ఉందా? అదే డబ్బు సంపాదించుకోవాలంటే తప్పు చేసిన వాడు నాకు ఎంత భయపడతాడో తెలుసు. అదే డబ్బు సంపాదించుకోవాలంటే అడ్డమైన దారులు తొక్కి కూడా సంపాదించుకునేవాడిని, కోట్లు సంపాదించుకునేవాడిని. టిల్ టు డేట్ ఈ రోజు వరకు ఒక్క ప్రమోషన్ కూడా వేదాన్ మీడియాలో కమర్షియల్ ప్రమోషన్ ని మీరు చూపించలేరు. ఎందుకు చేయలేదు ప్రమోషన్స్? ఎందుకంటే ఒక వస్తువుని కానీ లేకపోతే వాడిని ఏదన్నా ఒక విషయాన్ని ప్రమోట్ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తా. ఎందుకంటే అది ప్రమోషన్ చేయడం వల్ల నాకు డబ్బులు వస్తాయి. కానీ అదే ప్రమోషన్ చేయడం వల్ల నా సబ్స్క్రైబర్స్కి ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాధపడేది రేపొద్దున నా సబ్స్క్రైబర్స్ అని నేను ఆలోచించిన. మీకు తెలుసా అండి, మీరు ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక ఫేక్ బాబా, ఒక గురూజీని కెమెరా ముందుకు వచ్చి కూర్చోబెడితే ఎన్ని లక్షలు ఇస్తారో తెలుసా? జస్ట్ నేను చేయాల్సిన పని ఒకటే, అబద్ధాన్ని నిజమను చూపించాలంతే, లేని శక్తులను చూపించాలంతే, లాజిక్ లేని మ్యాజిక్లను మీ ముందు వావ్ అనేలా చూయిస్తే చాలు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి చాలు, లక్షలు వస్తాయి, లక్షలు. చేశాడా వేదాంత్ ఏ రోజైనా ఇప్పటి వరకు ఆ పని? పోనీ ఇప్పటి వరకు ఉన్న మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఛానల్ చూపించండి చెయ్యకుండా ఉన్నది, ఒక్క ఛానల్ చూపించండి. ప్రతి ఒక్కడు కమర్షియల్ గా డబ్బులు తీసుకొని లేంది ఉన్నట్టుగా చూయించినోడే, పెద్ద ఛానల్స్ తో సహా. చూయించాడా వేదాంత్ ఏ రోజన్నా? అదే విధంగా నిజంగా ఒకవేళ డబ్బు పైన పిచ్చుండి, నిజంగా ఒకవేళ వ్యూవర్షిప్ పైన పిచ్చుంటే నిన్నగాక మొన్న ఈస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ ఒక పాపకి తన సొంత ఇంట్లోనే మామయ్య లైంగిక వేధింపులు చేస్తున్నాడనే వీడియోని మిలియన్ వ్యూస్ వస్తాయండి. కానీ నేను వెళ్ళి వీడియో పెట్టలేదు. ఖచ్చితంగా చేద్దామమ్మా. నా పిల్లలకి నాకు డబ్బు వద్దని, బంగారం వద్దు, ఇల్లులు వాళ్ళ దగ్గర నుండి నాకు చిల్లికి అవ్వ కూడా వద్దని, న్యాయం కావాలని. నాకు ఎంతో మంది ఆడపిల్లలు ఇలాగే ఉంటున్నారని వాళ్ళకి తెలియకుండా ఈ వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకోవాలని. మనకు కూడా చాలా చట్టాలు వచ్చినాయి, మనకంటూ ఒక అన్నయ్య ఉన్నాడని వాళ్ళకి తెలియాలని.
చేద్దాం, ఖచ్చితంగా చేద్దాము. ఎందుకంటే తనను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ సొల్యూషన్ తీసుకొని వచ్చిన దానికి, ఆ ఇష్యూకి సొల్యూషన్ తీసుకొచ్చింది. ఇక్కడి నుండి దగ్గర 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడి వరకు వెళ్ళి తనకు సొల్యూషన్ తీసి రిటర్న్ వచ్చింది, అంతే. వీడియో అప్లోడ్ చేయలేదు ఈ రోజు వరకు. అలాంటి కేసులు నా దగ్గర ఇన్ని ఉన్నాయి. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఇటు అటు ఉంటే నన్ను పిలిచిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగితే చాలు అనుకొని ఒక్క రూపాయి తీసుకోకుండా కేవలం న్యాయం చేసి వచ్చానండి. అన్నా సహాయం చేయు, నా ఇంట్లో పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాత్రి 2 గంటలకు ఒక్కరిని బయలుదేరిన సిచ్యువేషన్లు 100 ఉన్నాయి. ఏ రోజు ఆ వీడియోలు మీ ముందు పెట్టి కమర్షియల్గా ఆలోచించలేదు. ఒక మాట అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ప్రతిదీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాడు, ప్రతిదీ కంటెంట్ కోసం చేస్తున్నాడు. అదే వ్యూవర్షిప్ అదే కంటెంట్ కావాలంటే నా దగ్గర ఉన్న సిచ్యువేషన్కి 100 కంటెంట్ నా చేతులు ఉన్నాయి. నేను చెప్తున్నా, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీ అందరి ముందు పెడితే 10 లక్షల వ్యూస్ వస్తాయి. 10 లక్షలు. కానీ పెట్టానా? ఎందుకు పెట్టలేదు? అదే పిల్లల జీవితాల గురించి ఆలోచించి కదా. నేను చెప్పిన మాట తిరిగి నాకే చెప్తున్నారు. మీరు చెప్పండి, మీకు ఈ రోజు ఒక 50,000 రూపాయలు ఒక పని చేస్తే వస్తుంది అంటే నో చెప్తారా? నేను 100 సార్లు నో చెప్పిన, 100 సార్లు. ఇలాంటి ఫేక్ గురూజీలు మాత్రమే కాదు, 100 ప్రమోషన్స్ కి నో చెప్పిన. డేటింగ్ యాప్ ప్రమోషన్స్ వచ్చినాయి, నో చెప్పిన. అంటే ఫ్రాడ్ చేస్తున్నామని తెలిసి కూడా డబ్బులు వస్తే చాలు అనుకొని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రోజు 100 మంది ఉన్నారు. ఆస్ట్రోటాక్ గురించి ప్రమోషన్లు చేస్తున్నారు. మంచిదా? ఆస్ట్రోటాక్ మంచిదా? కానీ ఈ రోజటి వరకు అదే ఆస్ట్రోటాక్ నుంచి ప్రమోషన్ వచ్చినా నేను చేయలేదు. లక్షల రూపాయలు ఇచ్చినా నేను చేయలేదు. ఒక విషయాన్ని మీ వరకు తీసుకొచ్చి మీరు అప్రమత్తంగా ఉండండి, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడానికి ఇలా వెళ్ళి అలా తీసుకొని ఇలా అప్లోడ్ చేస్తే మీ ముందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? 100 కిలోమీటర్లు, గుండెకు మించిన గట్స్. రేపొద్దున అప్లోడ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవడు ఏం బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు. ఇవన్నీ భరించుకొని కూడా కేవలం నిజం మాట్లాడితేనే నేరం, అంటే నిజాన్ని మాట్లాడితే చంపేస్తామన్నా కూడా నిజాన్నే మాట్లాడినా, నిజాన్నే చూపించిన. ఏ రోజు కూడా అబద్ధాన్ని నేను ప్రమోట్ చేయలేదు. అండ్ ఈ రోజటి వరకు నేను మాట్లాడి నేను ఎవరెవరినైతే అపోజ్ చేశానో, ఎవడెవడైతే అన్యాయం చేస్తుండని మీ ముందు వరకు తీసుకొచ్చానో అందరికీ కోట్లున్నాయి. లక్షల రూపాయల డబ్బులున్నాయి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు చాలండి ఒక సుపారీ ఇచ్చి ఒకని చంపపీనికే. ప్రాణాలను తెగించి కూడా మీ వరకు నిజాన్నే తీసుకొస్తున్నా. ఏ రోజు కూడా స్వార్థంగా నేను ఆలోచించలేదు. అదే స్వార్థంగా ఆలోచిస్తే మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోస్ తీసి ఛానల్ ని చిట్టీల మీద, అప్పుల మీద నడిపించాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు వేదన్ మీడియా ఉంది. 4 సంవత్సరాల కిందట ఒక ఛానల్లో పనిచేశానేమో, కానీ నేను సోషల్ మీడియాకి వచ్చింది ఒక చిన్న ప్లాట్ఫామ్తో కదా. ఆ రోజు నుంచి కూడా నా ప్రతి వీడియో రెస్పాన్సిబిలిటీగానే ఉంటుంది. నా ప్రతి వీడియోలో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. నా ప్రతి వీడియో సమాజానికి ఏదో ఒక విధంగా నా వంతు ఒక ఉడత సహాయంలో ఎంతో కొంత ఉపయోగపడితే చాలానే ఉంటుంది. ఏ రోజు కూడా స్వార్థపూర్వక వీడియోస్ కానీ, స్వార్థంతో చేసిన వీడియోస్ కానీ, స్వార్థంతో చేసిన పనులు కానీ ఏ రోజు కూడా లేవు. అరే మీ కళ్ళ ముంగట మీరే చెప్పండి, ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే ఇంకొక సోషల్ మీడియా మాధ్యమాలలోనో ఒక 10,000 ఫాలోవర్స్ వస్తేనే ప్రమోషన్లు చేస్తున్నారు కదా. మీ కళ్ళ ముంగనే చూస్తున్నారు కదా. 11 సంవత్సరాలుగా ఇదే 10,000 మంది నాకు 11 సంవత్సరాల వెనుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఏ రోజు నేను ప్రమోషన్లు చేయలే. పరిస్థితి వస్తే చేస్తేనేమో, కానీ ఆ ప్రమోషన్లో బరాబర్ నీతి నిజాయితీ ఉంటేనే చేస్తా. అనడం చాలా ఈజీ అండి. ఒకవేళ అనకండి అని చెప్పే రైట్ కూడా నాకు లేదు. ఖచ్చితంగా తప్పుని తప్పు అని ఏలెత్తి చూపించాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి కదా, ఎవరిని అంటున్నామో, ఎందుకు అంటున్నామో, తన హిస్టరీ ఏంటో, ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించుకున్నానండి కదా. వీళ్ళ విషయంలో ఇంకా చాలు, నేను ఆపేస్తున్నాను, ఏ ప్రూఫ్స్ బయట పెట్టను, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పిందే నేను. అండ్ చాలా క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ పిల్లలను చూసి మాత్రమే అయ్యో పాపం అనిపించింది. కానీ ఇప్పటికీ వాళ్ళు చేసిన పని, నా దగ్గర ఉన్న వాళ్ళ ప్రూఫ్స్ చూస్తుంటే ఇప్పటికీ కూడా వాళ్ళ మీద నాకు ఇక్కడి వరకు కోపం ఉంది. లోతుల్లో నుండి మాట్లాడితే మన కల్చర్ని నాశనం పట్టించిర్రండి. ఈరోజు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ బయట పెడితే అయ్యో పాపం అనే మీరే, సర్లే ఆలోచించుకోండి. ఒక మాట అనే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. బ్లాక్ మెయిల్కి ఎవరైతే గురయ్యారో వాళ్ళకు తెలుస్తుంది ఆ భయం ఏంటో. ఎస్, నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పిన, యువత జాగ్రత్తగా ఉండండి, ప్రజలారా మూఢనమ్మకాలకు వెళ్ళకండి. ఏ రోజు కూడా లేనిది ఉన్నట్టు చూపించలేదు, లేని అబద్ధాన్ని నిజమని చూపించలేదు. ఏ రోజు కూడా లేనిది ఉన్నట్టుగా చూపించి స్వార్థంతో డబ్బులు సంపాదించుకోలేదు. ఏ రోజు కూడా లేనిది ఉన్నట్టుగా చూపించి వ్యూవర్షిప్ సంపాదించుకోలేదు. కంటెంట్ లేకపోతే నెలలు మూసుకొని కూర్చున్నా కానీ కంటెంట్ కోసం బ్యాంకుల్లో బ్యాలెన్సులు నింపుకోవడానికి ఏ రోజు అబద్ధాన్ని నిజమనైతే మాత్రం చూపించలేదు. అండ్ చాలా క్లియర్గా చెప్తున్నా, రైట్, ఖచ్చితంగా చట్టంపై నమ్మకం ఉంది, పోలీస్ వాళ్ళపై నమ్మకం ఉంది. వాళ్ళు చేసిన తప్పుని చట్టం వేయాల్సిన శిక్ష వేస్తుందనే ఖచ్చితంగా భరోసా ఉంది. నా ప్రయత్నం ఒక్కటే, దయచేసి యువత జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయి. అది చెప్పాలనుకున్నాను అంతే, దానికి మించి ఇంకేమీ లేదు.
జై హింద్. తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ చాలా స్పష్టంగా చెప్తున్నా, అమ్మ లలిత, శరత్, మీరు చేసింది తప్పమ్మ. ఇంకోసారి రిపీట్ చేయకండి. పిల్లల జీవితాలను నాశనం చేయకండి. మీరు బాగుండండి. మీరు బాగుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ. జై హింద్.